ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు కొండంత అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెంలోని తన క్యాంప్ కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1360 మందికి దాదాపు 11 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు ఆయన తెలిపారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా రైతులకు భరోసా కల్పిస్తూ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని మంత్రి అన్నారు. నుంచి ఈరోజు కొండేపు నియోజకవర్గంలో 80 మంది లబ్ధిదారులకి 92,42,000 రూపాయలని పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కొండేపు నియోజకవర్గానికి 1360 మందికి 10,92,63,000 రూపాయలని ముఖ్యమంత్రి సాయం అందించడం జరిగింది. ఇదంతా కూడాను పేదలకి ఆర్థిక పరిస్థితి ఆనందంగా ఉండాలి, అనారోగ్యాలు వచ్చినప్పటికి కూడాను ఆ కుటుంబాలు తిరిగి కోలుకునే విధంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అందజేస్తున్నారు. ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. దీనిలో కూడాను రైతుకి న్యాయం జరిగే విధంగా పొలం ఎక్కడుందో జియో ట్యాగ్ చేసి చూపించే విధంగా కూడా ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభావ కావచ్చు, దీపం పథకం ద్వారా మహిళలకు లబ్ధి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇదే విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, ఇతోధికంగా చెప్పిన లక్ష్యం ప్రకారం చేస్తూ ఈ ముఖ్యమంత్రి సహాయం ద్వారా పేద కుటుంబాలను ముఖ్యమంత్రి ఆదుకోవడానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.